మా ఇంట్లో పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. అది కూడా మా బాబు చాలా చాలా సార్లు అడిగాడు. నాకైతే నేనైతే పాలక్ పప్పు చాలా సార్లు వండాను, కానీ పాలక్ పన్నీర్ ఎప్పుడు వండలేదబ్బా, నేను వండటను అని చెప్పాను. నేను యూట్యూబ్ చూసి చెప్తాను, నీ వండు మమ్మీ అని చెప్పాడు. నేనైతే రెడీ చేస్తాను. ఇగోండి, ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. పాలకూర చక్కగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆ ఆయిల్లో వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేవాలి. 2-3 టైమ్స్ మూత పెట్టుకుంటుండాలి, కలుపుతుండాలి, మూత పెడుతుండాలి. ఇప్పుడు ఇంకొక సైడు నేను ఆనియన్స్, టమాటా అంత మొత్తము మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని ఐటమ్స్ నేనైతే యాడ్ చేశాను. ఎందుకో నాకు అలాగ అనిపించింది, యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లుల్లి వేసాం కదా. ఇప్పుడు కాస్త పచ్చి కొబ్బరి వేసుకోవాలి. నెక్స్ట్ కాజు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసేవాలి. చేసిన తర్వాత ఇది ఇంకొక సైడు కలుపుకున్న పాలకూర దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. తీసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరేపత్తి అన్నీ వేసుకుని చక్కగా కలిపేసి మనము ఫైన్గా పేస్ట్లా చేస్తాం కదా, ఆ మిశ్రమం దీంట్లో వేసేయాలి. వేసేసి చక్కగా కలుపుతూనే ఉండాలి. కలిపేసి దీనికి కూడా మళ్ళీ మూత పెట్టేయాలి, ఆయిల్ అంతా మీదకి వచ్చేలాగా. సాల్ట్ ఎప్పుడు కూడా నేను ఎందుకంటే దీంట్లో వేసుకుంటాను. సాల్ట్ అంటే పసుపు అన్ని చక్కగా తొందరగా వేగిపోతుంది, ఫ్రై అయిపోతుంది. అందుకోసం అనేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసాము కదా, అదే మిశ్రమం అదే మిక్సీలో పాలకూర కూడా వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేవాలి. ఇది ఇప్పుడు చూస్తారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది కదా. మరి కాస్త ఫ్రై అవ్వాలి. ఇది ఇప్పుడు ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము పాలకూర కూడా పేస్ట్ చేస్తాం కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసేవాలి. చక్కగా కలుపుకుంటుండాలి. మళ్ళీ మనం మూత పెట్టేయాలి, ఎందుకంటే పచ్చి వాసన పోతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ మనము ఫ్రై చేస్తాం పాలకూర, కానీ దీంట్లో కూడా వేసేటప్పుడు కాస్త చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదు, బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, తింటే కానీ తెలియదు నాకు కూడా, కానీ చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను, ఎలా ఉంటుందో మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం కదా, పన్నీర్ కూడా వేసేసాను. వేసి ఎవరికైనా ఎంత వాటర్ వేయాలంటే అంత వేసుకోవచ్చు. నేను వేయాలా వేయకొద్దా ఆలోచిస్తున్నాను. బాబు అయితే పక్కన వెయ్యి మమ్మీ అంటున్నాడు. మన ఇంట్లో ఏమేమి మసాలా పౌడర్లు ఉంటే అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. అది స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేయొచ్చు, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నా కొడుకైతే నాకు వాటర్ వేయి మమ్మీ అని చెప్పాడు కాబట్టి వేసాను. రొటీస్లో నెక్స్ట్ పూరితో దేంతో తిన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టేనండి. పాలకూరతో పప్పు అయితే చేస్తాను, కానీ ఇదైతే ఫస్ట్ టైం చేసిన ఎలా ఉంటుంది ఏంటో మీరు కూడా ట్రై చేయండి. సరే.